ఇలా అనుకోవడమే తరువాయి అదే పనిలో బిజీగా ఉంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఏ స్టార్ హీరోయిన్ కు లేనని సినిమాలు సమంత చేతిలో ఉన్నాయి. ఒక్క తెలుగులోనే 8 బడా ప్రాజెక్టులు కొల్లగొట్టింది సమంత. టాలీవుడ్ ఇప్పుడు సమంత జపం చేస్తోంది. సమంత వరుస ఆఫర్లతో టాలీవుడ్ ని కబ్జా చేసి పారేసింది. బడా హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. కాజల్, తమన్నాకు ఏమీ మిగిల్చకుండా సినిమా మీద సినిమా చేసుకుంటూ వెళ్లిపోతోంది. స్టార్ హీరోయిన్స్ అందరూ చేస్తున్న సినిమాలన్నీ కలిపినా సమంత చేస్తున్న సినిమా సంఖ్యకు టాలీ కాదు. తెలుగులో 8, తమిళ్లో 1, హిందీలో మరోటి, టోటల్ గా 10 సినిమాలతో మాయ చేసి పారేసింది. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా. హే ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎవరిని వదలకుండా అందరితో ఆడి పాడే పనిలో ఉంది సమంత. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాలో హీరోయిన్ గా చాలా మందిని అనుకున్నా ఫైనల్ గా సమంతనే సెలెక్ట్ అయింది. తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థీమ్ తనక జాంతాయో para tú cabe todos usted ay mayora maricoso ready 1 2 3 boom dabaka labo labo love love na yigiri pataka ready 1 2 3 ra ilaga billa billa pencheta pataka. సమంత దూకుడు చూస్తుంటే రాబోయే 2 నెలలు 2013 సంవత్సరం పొడుగునా టాలీవుడ్ లో సమంత జాతర జరగనుంది. గ్యాప్ లేకుండా వరుస రిలీజెస్ తో హోరెత్తించనుంది. నానితో జోడీ కట్టిన ఎటో వెళ్లిపోయింది మనసు, చేతుతో రొమాన్స్ చేస్తున్న ఆటోనగర్ సూర్య సినిమాలు నవంబర్ లో రిలీజ్ అవుతున్నాయి. డిసెంబర్ లో క్రేజీ ప్రాజెక్ట్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో ముందుకొస్తోంది సమంత. సిద్ధుతో ఫస్ట్ టైం జోడీ కట్టిన నందిని రెడ్డి సినిమాతో 2013కు వెల్కమ్ పలుకుతోంది. ఏప్రిల్ 9న రామ్ చరణ్ ఎవడు సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక సమ్మర్ లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమాతో రిలీజ్ కి రెడీ అంటోంది. మొత్తానికి రాబోయే కాలంలో ఇండస్ట్రీలో సందడంతా సమంతదే. ఏది ఏది కుదురేది ఏది ఎదలో